కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. తెలంగాణ బీజేపీలో మరోసారి రాజాసింగ్ కలకలం. రాజాసింగ్ పార్టీలో ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తి. బీజేపీ హిందుత్వ ఐడియాలజీకి అతిపెద్ద నిబద్ధత కలిగినటువంటి ఒక పవర్ఫుల్ వాయిస్. సో అందుకే ఆయన 2018లో ఏమాఎమీలైన కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు హైదరాబాద్ నగరంలో ఓడిపోతే రాజాసింగ్ మాత్రం గెలిచాడు. ఒకే ఒక్కడుగా అసెంబ్లీలో ఎంటర్ అయ్యాడు. సో ఆయన ప్రత్యేకత అది. ఈవెన్ 5 ఎమ్మెల్యేలు బీజేపీకి అప్పటి వరకు ఉంటే 4 ఓడిపోతే ఒక్క రాజాసింగే గెలిచాడు. ఆ తర్వాత రాజేందర్, రాజగోపాల్ రెడ్డి చేరారు, రఘునందన్ చేరారు. ఒక్క 6 పోయి 4 6 అయ్యాయి. కానీ వాస్తవంగా మొదలు గెలిచింది ఒక్క రాజాసింగ్ మాత్రమే. అందువల్ల రాజాసింగ్ హార్డ్కోర్ అగ్రెసివ్ హిందుత్వవాది. అనేకసార్లు జాతీయ మీడియాలో కూడా ఆయన సంచలనంగా కాంట్రవర్షియల్గా మారుతూ ఉంటాడు. మీకు నార్త్ ఇండియాలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనకు ముఖ్యమంత్రి కాకముందు యోగి ఆదిత్యనాథ్, ఇప్పటికి కూడా యోగి ఆదిత్యనాథ్ అడపా వివాదాస్పద మాట్లాడుతుంటారు. అస్సాం నుంచి, ఈస్ట్ నుంచి హేమంత్ బిశ్వా శర్మ, ఇలా కపిల్ మిశ్రా, మీకు చాలామంది ఉన్నారు. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే బీజేపీలో నార్త్ ఇండియాలో అడ్డగోలుగా మాట్లాడి వివాదాస్పదమయ్యేటువంటి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. సౌత్లో బీజేపీ నేతలున్నా, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నేతలున్నా నార్త్ ఇండియన్ స్టైల్ అగ్రెసివ్ హిందుత్వవాదులు కాదు. ఆ మేరకు కొంత బండి సంజయ్ బలంగా హిందుత్వవాదాన్ని వినిపించినా స్టిల్ నార్త్ ఇండియన్ హిందుత్వ లీడర్లతో పోలిస్తే బండి సంజయ్ కూడా ఆ లెవెల్ అగ్రెసివ్ కాదు. కానీ రాజాసింగ్ అయితే హైలీ అగ్రెసివ్ హిందుత్వవాది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో అందువల్ల బీజేపీ ఐడియాలజికల్ కన్విక్షన్తో ఎలాంటి బాధ లేదు. కానీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అయితే ఆయన మొదటి నుంచి కూడా అంటీ పట్టున్నట్టు ఉంటాడని, ఈవెన్ పార్టీ ఆఫీస్ కూడా సరిగా రాడని, ఆయన ఒక అటానమస్ రీజన్ విత్ ఇన్ ద బీజేపీ గోషామాలో స్వయం ప్రతిపత్తి కలిగే ప్రాంతము, స్వయం పాలిత ప్రాంతము. సో బీజేపీలో మన కేంద్ర ప్రభుత్వం ఉంటారు, మినిస్టర్ ఫర్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ అని. సో అలా విత్ ఇన్ ద బీజేపీ ఆర్గనైజేషన్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర నిర్మాణంలో ఇండిపెండెంట్ ఛార్జ్గా రాజాసింగ్ సెల్ఫ్గా ఉంటాడు. అలాంటి లీడర్ రాజాసింగ్. కానీ అడపా తనకు నచ్చకపోతే ప్రత్యర్థుల పైన హిందుత్వ భావజాలం విషయంలో ఎంత అగ్రెసివ్గా ఉంటాడో సొంత పార్టీ వాళ్ళపై కూడా అలాగే అన్స్పేరింగ్గా ఉంటాడు. ఇప్పుడు రాజాసింగ్ నిన్న విడుదల చేసిన ఒక ఆడియో పొలిటికల్ సెన్సేషన్గా అయింది. బీజేపీలో రాజాసింగ్ తిరుగుబాటు అంటూ కథనాలకు కారణమైంది. ఎందుకు రాజాసింగ్ కోపం వచ్చింది తాజాగా అని చెప్పే ముందు రాజాసింగే విడుదల చేసిన ఆడియో మెసేజ్ ముందు మీరు వినండి. మేము జిల్లా పేరు ఇచ్చినాం, గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడతాం. ముందు మా బలమైంది. రాజాసింగ్ చాలా అసలు స్పష్టంగా చెప్తున్నాడు కారణాలు ఏంటని. ఒక రకంగా అల్టిమేటం ఇచ్చాడు. మేము పార్టీలో ఉండను, నా బలమేంటో, నా ప్రభావం ఏంటో చూపుతాను అని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చాడు. ఇప్పుడు బీజేపీ ఏం చేయాలి? ఈయన రాజాసింగ్ ఇచ్చిన అల్టిమేటాన్ని గౌరవించి నిన్ననే ప్రకటించిన గోల్కొండ జిల్లా అధ్యక్షుడిని మార్చి రాజాసింగ్ సజెస్ట్ చేసిన వారిలో ఒకరికి ఆ పదవి ఇవ్వాలా. ఇస్తే బీజేపీలో ఇలా అల్టిమేటము, బ్లాక్మెయిల్ చేస్తే ఏ పనైనా అవుతుంది అంటూ అనేక రాజాసింగ్లు పడతారు. లేదని ఇగ్నోర్ చేసామనుకోండి,
ఒక ఎమ్మెల్యే జారిపోతాడా? ఎందుకంటే రాజాసింగ్ చెప్పినంత పని చేసే టైప్, ఏదో నా సింబాలిక్గా ఆయన మాట్లాడాడు. అవసరం వస్తే అన్నంత పని కూడా చేస్తాడు. పార్టీని వదిలిన ఆశ్చర్యపడాల్సింది లేదు. ఆయన గతంలో కూడా బీజేపీ నుంచి సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్నా కూడా వెనకాడలేదు ఎక్కడ. ఆ బీజేపీ నుంచి సస్పెండ్ అయినా మళ్ళీ బీజేపీ పిలిచి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. దట్ ఈస్ వాట్ రాజాసింగ్ ఈజ్. అందువల్ల రాజాసింగ్ను ఉంచుకోవాలి పార్టీలో అన్నా ఇబ్బందే, పంపించాలన్నా అంతకన్నా ఇబ్బంది. సో కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ అని ఇంగ్లీష్లో ఈడియం ఉంది చూడు, ముందు నువ్వు వెనక పోయి. ఇప్పుడు బీజేపీ పరిస్థితి అది. అల్టిమేటం ఇచ్చినాక వినకపోతే రాజాసింగ్ డ్రాప్ అవుతాడేమో అని, ఒకవేళ వింటే అది రాంగ్ మెసేజ్ పోతుందేమో అని శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో ఉంటుంది. శ్రీకృష్ణుడు సంధి కుదుర్చుకోమని సుయోధనుడికి చెప్పి, సంధి కుదుర్చుకోకపోతే ఏం జరుగుతుందో విపరీత పరిణామాలు కూడా చెప్తానని చెప్పి, అలగుట ఏ రంగని అజాత శత్రువు అలిగిన నాడు సప్త సముద్రాలంటూ నీ తమ్ముళ్ళు చచ్చిపోతారు, కర్ణుడు చచ్చిపోతాడు, ఎవడు మిగిలడని చెప్పాడు. అప్పుడు దుర్యోధన అంటాడు, ఇప్పుడు నేనేం చేయాలి? సంధికి ఒప్పుకుంటే పాండవుల గురించి నువ్వు వర్ణించిన వీర శౌర్య ప్రతాపాలను చూసి భయపడి దుర్యోధనుడు సంధికి అంగీకరించినట్లా, లేదు అంగీకరించలేదనుకోండి, పినతండ్రి పిల్లలకు కనీసం 5 ఊర్లు ఇవ్వనంత దుర్మార్గుడు దుర్యోధనుడు అని సమాజం ముందు దోషిగా నిలబడమా అనే డైలమా నాకుంది అన్నాడు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా అలాంటి డైలమా. రాజాసింగ్ ఇచ్చిన అల్టిమేటాన్ని అంగీకరించి ప్రకటించిన జిల్లా అధ్యక్షుడిని మారిస్తే ఒక ప్రాబ్లం, మార్చకపోతే రాజాసింగ్ ఏం చేస్తాడు? ఇప్పుడు రాజాసింగ్ను మళ్ళీ సంతృప్తిపరిచే కార్యక్రమం బహుశా మొదలైంది, నడుస్తుంటుంది. రాజాసింగ్ అభ్యంతరం ఏంటి? ఆయన నియోజకవర్గం గోషామహల్, అలాగే పక్క నియోజకవర్గాలైన చార్మినార్, కార్వాన్లు కలిస్తే బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గోల్కొండ జిల్లా కిందకి వస్తుంది. సో తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో తాను సూచించిన అభ్యర్థిని జిల్లా అధ్యక్షుడిగా పెట్టలేదు. తాను ఒక ఎస్సీని ఒక బీసీని సూచించినా కూడా ఆ ఇద్దరి పేర్లను తిరస్కరించింది రాష్ట్ర నాయకత్వం. నాతో పనే ఉంది, మరిగా నాతో పని లేనప్పుడు నా పని నేను చేసుకుంటానంటూ మీడియాలో వస్తుందైతే 48 గంటల అల్టిమేటం ఇచ్చాడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి. లేదంటే తన పార్టీ నుంచి వెళ్ళిపోతాను అని అంతటి తీవ్రమైన చేశాడు. పార్టీలో ఉన్న ఇన్సైడర్ చెప్పేది రాజాసింగ్, అనుచరులు చెప్పేది రాజాసింగ్ ముందుగా చెప్పాడు. అయినా రాష్ట్ర నాయకత్వం ఆయన సలహాలను, ఆయన హెచ్చరికల్ని పక్కకు పెట్టి ఏవైనా కానివ్వండి వేరే వాళ్ళు నియమించింది అని. ఇక కొత్తగా నియమించబడిన గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి పైన రాజాసింగ్ కాంక్రీట్గా కొన్ని విమర్శలు చేస్తున్నాడు. ఒక విమర్శ ఏంటంటే అతను బీజేపీ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా పనిచేశాడు అని, ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేశాడు అని. తన పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని మీరు ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా పెడితే పార్టీ లాయల్ క్యాడర్ ఏం కావాలి అని. ఎందుకంటే గోషామల్ ప్రాంతంలో రాజాసింగ్ అన్నట్లు పార్టీకి చాలా లాయల్ క్యాడర్ ఉంది కనుకనే పార్టీ అంత బలంగా ఉంది, గెలవగలుగుతుంది. సో ఇది మొదటి ఆరోపణ. రెండవ ఆరోపణ ఏంటంటే ఏఐఎంఐఎంతో సంబంధాలు ఉన్నాయి. ఇది మరింత తీవ్రమైన ఆరోపణ. బీజేపీ నాయకుడికి ఎంఐఎంతో సంబంధాలు ఉన్నాయి. బీజేపీలో చిన్న నాయకుడు కాదు, జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర నాయకత్వం ఎంపిక చేసిన వ్యక్తికి ఆ ఎంఐఎంతో సంబంధాలు ఉన్నాయన్నది ఆ పార్టీ ఎమ్మెల్యేని, బీజేపీ ఎమ్మెల్యేని ఆరోపిస్తున్నాడు. వేరే వాళ్ళు ఆరోపిస్తే మనం బీఆర్ఎస్లో కాంగ్రెస్లో లైట్ తీసుకోవచ్చు, సొంత పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు. ఈ రెండు చాలా తీవ్రమైన ఆరోపణలు. కానీ బీజేపీ వైపు నుంచి వస్తున్న వాదన ఏంటి? ఒకటి వాదన బండి సంజయ్ ప్రకటన కూడా చేశారు, మావారిగానే ఉంటాడు రాజాసింగ్. బహుశా రాజాసింగ్ని ఎవరో ప్రొవోక్ చేసి ఉంటే అలా మాట్లాడారు. రాజాసింగ్ ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడలేదు. బండి సంజయ్ సమర్థించాలి కనుక సమర్థించక తప్పదు. కానీ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడలేదు. ఆయన ఆడియో మెసేజ్ రిలీజ్ చేశారు. అందులో ప్రొవోకేషన్ ఎక్కడిది? ప్రొవోక్ అంటూ ఎవరైనా చేస్తే రాష్ట్ర పార్టీ నాయకత్వమే ప్రొవోక్ చేసినట్టు అవుతుంది. ఇక కానీ బండి సంజయ్ చెప్పిన దాంట్లో ఒక నిర్మాణ సూత్రం ఉంది. ఏదైనా ఉంటే ఇంటర్నల్గా చర్చించుకోవాలి తప్ప బహిరంగంగా మీడియాకి ఎక్కడం కరెక్టా? అది నిజం. అది ఒక రాజకీయ పార్టీ, అందులో బీజేపీ లాంటి పార్టీలు ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా విత్ ఇన్ ద పార్టీ 4 వాల్స్లో చర్చించుకోవాలి తప్ప
బహిరంగంగా ఇస్తే పార్టీ ప్రజల్లో పలచబడుతుంది. మీడియాలో విశ్లేషణల ద్వారా బీజేపీలో అంతర్గతంగా ఏం జరుగుతుందన్నది ప్రజల ముందు ఆవిష్కృతమవుతుంది. ఇతర పార్టీల ముందుకు కూడా బీజేపీ పట్ల అటాక్ చేయడానికి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందువల్ల బండి సంజయ్ చెప్పింది నిజమే, కానీ రాజాసింగ్ అనుచరులు లేదంటే మేము అవన్నీ ఆ దశ అయిపోయింది, మేము చెప్పినా వినలేదని. చెప్పినా వినప్పుడు రాజాసింగ్ లాయల్గా ఉండిపోతాడా? అది రాజాసింగ్ లక్షణం కాదు, అది బండి సంజయ్ లక్షణం కావచ్చు, కానీ అది రాజాసింగ్ లక్షణం కాదు. రాజాసింగ్ హిందుత్వ కమిటెడ్ తప్ప బీజేపీ కూడా కమిటెడా అంటే చెప్పలేము. అందులో బీజేపీలో నాయకులకు కమిటెడ్ అసలే కాదు. బండి సంజయ్ ఏమో హిందుత్వ కమిటెడ్, పార్టీ రీత్యా కూడా ఆర్గనైజేషన్కు కట్టుబడి ఉండే నాయకుడు. ఆయనను పార్టీ అధ్యక్షుడిగా తొలగించిన కారణంగా ఆయన తొలగింపు పట్ల పార్టీ శ్రేణులు, పార్టీ సానుభూతి పనులే కాదు, రాజకీయ వర్గాలు, ప్రజలు చాలా తీవ్రంగా స్పందించిన ఆయన ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఉదాహరణ లేదు. అందుకే పార్టీ అధ్యక్ష పదవి నుంచి అకారణంగా తొలగించారన్నప్పుడు కూడా తిరిగి ఆయనను మళ్ళీ కేంద్ర మంత్రిగా తీసుకున్నారు. అమిత్ షాతో విభేదాలు ఉన్నాయి, గ్యాప్ ఉన్నాయని కహానీలు వచ్చాయి. కానీ అమిత్ షా తన మంత్రిత్వ శాఖలోనే బండి సంజయ్ని పెట్టుకున్నాడు. అది ఏ మెసేజ్ పంపుతుంది? మళ్ళీ ఆయనే పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఇప్పుడు అయినా కావచ్చు, ఇప్పుడు కాకపోతే ఎన్నికలప్పుడైనా కావచ్చు అన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. కారణం ఏంది? బండి సంజయ్ ఎన్ని ఇష్యూస్ ఉన్నా వితిన్ ద పార్టీ నిర్మాణానికి లోబడి ఉన్నాడు కనుక ఐడియాలజికల్గా లాయలే కాదు, ఆర్గనైజేషనల్లీ లాయల్. రాజాసింగ్ ఏంటంటే ఐడియాలజికల్లీ లాయల్, ఆర్గనైజేషనల్ లాయల్ కాదు. ఆయన కొంత అటానమస్గా వ్యవహరించే స్వభావం. పార్టీ ఆయనను అలాగే ఎలో చేసింది కూడా ఇన్నేళ్ళుగా. ఇప్పుడు ఎలో చేయాలంటే ఆయన అంగీకరించడానికి రెడీగా లేడు. సో అందువల్ల బండి సంజయ్ కామెంట్స్ ఆయనకు వర్తిస్తే తప్ప రాజాసింగ్ లాంటి వాళ్ళకు వర్తించదు. మరి పార్టీ క్రైసిస్ని ఎలా రిజాల్వ్ చేస్తుంది? కానీ ఇది ఏంటి? ఇది ఒక సిమ్టమే. ఇప్పుడు బండి సంజయ్ అన్నాడు కరీంనగర్ జిల్లా అధ్యక్షుని ఇప్పుడు నియమించలేదని. ఇప్పటికీ 24 జిల్లాల అధ్యక్షులను నియమించగలిగారు. ఇప్పటికీ కూడా జిల్లా అధ్యక్షుల నిర్మాణ ప్రక్రియ పూర్తి కాలేదు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అయితే అది నిరవధికంగా పెండింగ్లోనే ఉంది. రాష్ట్ర అధ్యక్షుడికి పోటీలు ఉన్నవారి లిస్టు రోజు రోజుకు పెరుగుతుంది తప్ప ఎక్కడైనా ఏమవుతుందంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడికి ప్రక్రియ మొదలైతే కొన్ని పేర్లు వస్తాయి, తర్వాత అవి షార్ట్ లిస్ట్ అవుతాయి. కానీ బీజేపీ తెలంగాణ యూనిట్లో లాంగ్ లిస్ట్ అవుతున్నాయి. సాధారణంగా షార్ట్ లిస్ట్ 4 పేర్లు వస్తాయి, అందులో ఒక పేరు డ్రాప్ అవుతుంది, మళ్ళీ ఇంకో కొన్ని రోజులకు ఇంకో పేరు డ్రాప్ అవుతుంది. పోటీ రోజుకు నేరో అయి ఇద్దరి మధ్య లాస్ట్ కోర్ సెలెక్ట్ అవుతారు. కానీ తెలంగాణ బీజేపీ ఏమో షార్ట్ లిస్ట్ అవుతలేదు, లాంగ్ లిస్ట్ అవుతున్నది. ఒక్కరొక్కరు యాడ్ అవుతున్నారు. మీరు గమనించండి. సో బండి సంజయ, ఈటల రాజేందర, రామచంద్రరావా, ధర్మపురి అరవింద, మురళీధర్ రావా, రామచంద్రారెడ్డి, ఇలా లిస్టు పెరుగుతాం, మనోహర్ రెడ్డి, ఎంతమంది అయ్యారు చూడండి. రోజు ఒక్కొక్కరు యాడ్ అవుతూనే ఉన్నారు. వీళ్ళందరూ కాక మళ్ళీ సర్ప్రైజ్గా ఎవరన్నా వస్తారా? సో కంటిన్యూస్గా లిస్ట్ ఈజ్ గెటింగ్ ఎక్స్పాండెడ్. షార్ట్ లిస్ట్ కాదు, లాంగ్ లిస్ట్ అవుతుంది. అందువల్ల ఈ క్రైసిస్ మీకు వితిన్ ద పార్టీ. నాకు నాయకుడు చెప్తున్నాడు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్, తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో కనుక పూసగుచ్చినట్టు రాస్తే ఒక పొలిటికల్ థ్రిల్లర్ అవుతుంది, ఒక ఫిక్షన్ లాగా నావల్ అవుతుంది, లేదంటే ఒక పవర్ఫుల్ రియాలిటీ షో అవుతుంది. అంత మదనం జరుగుతుంది, చర్నింగ్ జరుగుతుంది మా పార్టీలో. సో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు అంటూ తెలంగాణ బీజేపీలో నాయకులు చెప్పుకుంటున్న మాటలు ఇది పొలిటికల్ జర్నలిస్టుల మధ్య. సో అందువల్ల రాజాసింగ్ ఉదంతం ఎలా అవుతుంది? ఇది టీ కప్లో తుఫాన్ లాగా అవి మిగిలిపోతుందా, లేదా రాజాసింగ్ విల్ త్రో ఏ ఛాలెంజ్ టు బీజేపీ? ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుని నియమించుకోవడంలోనే తలమునకలై ఉండి జిల్లా అధ్యక్షుల ఎంపికలు ఇబ్బందులు పడుతున్న పార్టీకి ఇది ఒక గందరగోళం అవుతుందో చూడాలి. అందుకే మీరు గమనించండి, లోక్సభ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సాధించి బీజేపీ 35% ఓటింగ్ వచ్చింది. 14% 6 నెలల ముందు మీకు అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే ఇప్పుడు 35 వచ్చింది. బీఆర్ఎస్ ఓటింగ్ను 37%, 17% పడిపోయింది. కానీ లోక్సభ ఎన్నికల్లో చూడండి బీఆర్ఎస్ ఎంత యాక్టివ్ అయింది, బీజేపీ ఎంత వీక్ అయిందో చూడండి. అంటే రాష్ట్రంలో రాజకీయంగా నేల సారవంతంగా ఉన్నా బీజేపీలో ఎవరు దున్నాలో అర్థమవుతలేదు, ఎలా దున్నాలో అర్థమవుతలేదు, ఎప్పుడు దున్నాలో తెలుస్తలేదు, దున్నాక విత్తనాలు ఎవరు వేయాలో అర్థమవుతలేదు, ఏ విత్తనం వేయాలో తెలుస్తలేదు.
విత్తనాల్లో తర్వాత కలుపు మొక్కలు ఎట్లా తీసేయాలో అర్థమవుతలేదు, ఎవరు కలుపు మొక్కో తెలుసుకోలేకపోతున్నారు. తర్వాత నీరు పట్టడంలో, సాగు వేయడంలో, మీరు ఏ సస్య రక్షణ చర్యలు తీసుకోవడంలో అంతా గందరగోళమే. అందుకే నేల సారవంతంగా ఉన్నా కూడా ఆ ప్రయోజనాలని తెలంగాణలో బీజేపీ పొందలేకపోతుంది. అందువల్ల ఈ కాంటెక్స్టువల్గా మనం రాజా సింగ్ రివోల్ట్ చూడాలి.